ఒక్కసారి ఆలోచించండి. ఒక తెలుగు మహిళ చిన్న వయసులో మొదలైన కరాటే ప్రయాణం, పట్టుదల, సమర్పణ, ధైర్యం అన్నీ తోడై ఈరోజు తానా మహాసభల్లో అమెరికాలో 48 ఏళ్ల తరువాత అంత పెద్ద గౌరవం అందుకోవడం సాధ్యపడింది. ఆమె ఎవరు? డాక్టర్ లక్ష్మీ సామ్రాజ్యం గారు. మార్షల్ ఆర్ట్స్లో 6వ డాన్ బ్లాక్ బెల్ట్ సాధించిన ఎంతోమందికి మార్గదర్శకురాలైన ఒక ఆదర్శమూర్తి. వారి చేతిలో శిక్షణ పొందిన వందలాది మంది వారి జీవితాల్లో వచ్చిన మార్పు, ఆమె స్థాపించిన రుద్రమదేవి సంస్థ స్త్రీ శక్తి ఆత్మరక్షణకి జీవమైన ప్రతిరూపం. ఈరోజు టీపీసీసీ నంది అవార్డ్ ఫెలిసిటేషన్ వేదికపై ఆమెను గౌరవించడం ఒక గౌరవం కాదు, మనం పుట్టిన ఈ నేలకి ఇచ్చే గుర్తింపు. సెల్యూట్ టు లక్ష్మీ మేడం. అందరికీ నమస్కారం, మాదిరి ముచ్చట్లకి స్వాగతం. ఈరోజైతే రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ ఫౌండర్ లక్ష్మీ సామ్రాజ్యం గారు ఉన్నారు మనతో పాటు. ఆవిడైతే ఆవిడ గురించి చెప్పాలంటే మాటల్లో సరిపోదు. బ్లాక్ బెల్ట్ 6 డాన్ ఆవిడ. అలాగే నిన్నగాక ఈ మధ్యలోనే రీసెంట్గా తానా సెలబ్రేషన్స్లో ఆవిడ 48 ఏళ్ల తర్వాత అవార్డు అయితే అందుకున్నారు. ఇప్పటి వరకు మార్షల్ ఆర్ట్స్లో ఎవ్వరు అందుకోనిది ఒక మహిళ వెళ్ళి అక్కడ అందుకుంది అంటే అది సామాన్య విషయం కాదు. సో మనమైతే ఈ అభినందన సభకైతే వచ్చేసాము. లక్ష్మి గారితో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాము. నమస్తే మేడం. నమస్తే మా. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. చాలా హ్యాపీగా ఉంది. అంటే ఒక మహిళగా నిజంగా మీరు అందరికీ ఆదర్శమూర్తి అని చెప్పాలి. మేడం చెప్పండి, అసలు అంటే మీకు ఎలా, ముందు ఫస్ట్ అయితే మనం అవార్డు గురించే మాట్లాడుకుందాం, తర్వాత మిగిలిన వాటి గురించి మాట్లాడుకుందాం. ఎలా అనిపించింది ఆ టైంలో? మీరు ఏదైనా భావోద్వేగానికి గురయ్యారా? అంటే 48 ఏళ్ళలో ఎవ్వరికి రాని అవార్డు మీకు ఉంది. అంటే మీరు చరిత్రలో నిలిచిపోతారు, తానా చరిత్రలో. తానా పెట్టి 48 ఏళ్ళు. మరి మీకు అవార్డు వచ్చింది, ఏమనిపిస్తుంది చెప్పండి. చాలా హ్యాపీ అనిపించింది. చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాను తానా గురించి. అది అయ్యే పని కాదులే అనుకున్నాను. అంటే నేను ఆశపడలేదు, ఎప్పుడు కూడా నేను ఆశపడలేదు. కొన్ని అవకాశాలు ఆటోమేటిక్గా కొన్ని వచ్చినాయి, కొన్ని నా డెడికేషన్ ఉంది, పట్టుదల, దీక్షతో కూడిన సాధన, ఇవన్నీ కొందరు చెప్తా ఉంటారు కానీ నా మనసులోనే ఉంటాయి అవన్నీ. ఏమంటారంటే ఫస్ట్ ఫాలో అయ్యేది, చీమకు కూడా హాని తలపెట్టకు, చిరుతపులి కళ్ళల్లోని క్రౌర్యానికి కూడా భయపడకు. అది నా కాన్సెప్ట్. అది ఫాలో అవుతూ వస్తున్నాను. ఎక్కడా తిరిగి చూసుకోకుండా ఫస్ట్ నా వరకే నేనే నేర్చుకోవాలి, ఎవరికి తెలియకూడదు, అవసరం వచ్చినప్పుడు యూజ్ చేయాలి అనుకున్నాను. అది తెలియకుండా ఆటోమేటిక్గా నాకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లాగా ఉపయోగపడింది. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడే మాస్టర్ని చేశారు రవి గారు. అప్పటి నుంచి వదలకుండా మనం ఇంకా చెప్పాను ఆల్రెడీ, నేను సుమన్ గారు, విజయశాంతి గారి సినిమా చూసిందే, ఒక్కొక్క సినిమానే చూశాను. సుమన్ గారిదేమో నేటి భారతం సినిమా, కర్తవ్యం సినిమానేమో విజయశాంతి గారు. అప్పటి నుంచి నాకు వాళ్ళిద్దరూ పెద్ద, నాకు ఎట్లా అంటే మంచి పోలీస్ ఆఫీసర్స్. నేను చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలనేది నా కళ, మా నాన్నగారి కళ. అది నా కళగా మారిపోయింది. తర్వాత అది అవ్వలేకపోయాను. కానీ ఈరోజు పోలీసులందరికీ ఆల్మోస్ట్ చాలా 2 రాష్ట్రాల్లో ఉన్న పోలీస్ అకాడమీలో నేను పనిచేశాను, మళ్ళీ చేస్తూనే ఉన్నాను. ఇంకా నో ఏజ్ లిమిట్. ఇక చాలా మంది నేను డాక్టర్ అవ్వాలనుకున్నాను, యాక్టర్ అయ్యాను అంటాను. ఫస్ట్ టైం వింటున్నాం మేము. పోలీస్ అవ్వాలనుకున్న ఒక కరాటే మాస్టర్ అయ్యారు. ఈ మార్షల్ ఆర్ట్స్ ఇవన్నీ అసలు ఎలా అనిపిస్తాయి? అంటే ఎలా ఇంట్రెస్ట్ కలిగింది మీకు? ఎలా భయం అనిపించలేదా? భయం లేదు. భయం చిన్నప్పటి నుంచి ధైర్యం ఉంది. తాతగారు, నాన్నగారు స్ఫూర్తి, ఇంట్లో కొంచెం పెరిగిన వాతావరణం, ధైర్యం అయితే ఎప్పుడు ఉంది. కానీ ఉంది అంటే ఇంత ధైర్యం లేదు. నలుగురు మగవాళ్ళు అక్కడ నిలబడి మాట్లాడుతుంటే కాళ్ళు వణికే వెళ్ళాలంటే చిన్నప్పుడు. అంటే ఏంటోనని ఇంట్లో ఎవ్వరికి లేదు. నాకు మాత్రం నేను పోలీస్ అవ్వాలనుకున్నాను కాబట్టి ఇవన్నీ ఆలోచనలు వచ్చినాయి. వీళ్ళని చూస్తూ నేను పెరిగాను కాబట్టి. ఇదొకటి నా 10th క్లాస్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది చెప్పాలి. నా ఫ్రెండ్ ని ఒక అబ్బాయి టీచ్ చేశారు. 10th క్లాస్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నాం మేము, ఒక 5-6 మంది పిల్లలు. ఆ టైంలో అబ్బాయి టీచ్ చేయడం వల్ల 10th క్లాస్ ఫెయిల్ అవడం జరిగింది. అది మైండ్ లో బలంగా పడిపోయింది. అప్పుడు తర్వాత ఇక వదలకుండా కంటిన్యూ చేశాను నేను. కానీ ఇప్పుడేదో సక్సెస్ అని, అభినందన అని, అవార్డులని అంటున్నారు కానీ ఈ స్థాయికి రావడానికి చాలా చాలా కష్టపడ్డాను. అది నాకు కష్టపడ్డాననే కంటే ఇష్టపడి చేశాననే చెప్పాలి. నాకు అది ఇష్టం ఉంది కాబట్టి కష్టం అనిపించలేదు. మేడం, ఇంటర్నేషనల్ గోల్డ్ మెడల్స్ మార్షల్ ఆర్ట్స్ లో మీకు 4 వచ్చాయి.
సో అది ఎలా సాధ్యమైంది మేడం? అంటే చాలా మంది ఇందులో ఉండుంటారు, కరాటే అన్ని మార్షల్ ఆర్ట్స్, కానీ మీ స్థాయికి రావాలంటే చాలా కష్టపడాలి. అసలు ఎలా మీ వెనకాల స్ఫూర్తి ఎవరు, మీకు ఎవరు అండగా నిలుస్తున్నారు ఇవన్నిటికీ? అండగా అంటే ఫైనాన్షియల్ గా నేనే నా కష్టంతోనే వెళ్తున్నాను. ఎవరు నాకు ఒక్క రూపాయి స్పాన్సర్ చేయలేదు. అమెరికా లాస్ట్ టైం గోల్డ్ మెడల్ కోసం వెళ్ళినప్పుడు నా కష్టార్జితమే. నేను ఎందుకంటే వేస్ట్ ఖర్చులు ఏం పెట్టను నిజం చెప్పాలంటే. ఒక ఫుడ్ నార్మల్, అందరు తినే నార్మల్ ఫుడ్, బట్టలు నార్మల్ గానే, ఏదో హై లగ్జరీగా ఉండను. వేస్ట్ గా మనీ ఇంకో దానికి వేస్ట్ చేసే బదులు సేవింగ్ చేసుకుని ఇలాంటి వాటికి ఉపయోగిస్తాను. నిన్న నేను అవార్డుకి వెళ్ళినప్పుడు కూడా అందరూ అన్నారు, తానా వాళ్ళు మీకు ఛార్జీలు ఇస్తారు, టికెట్ బుక్ చేస్తారు, వెళ్ళొచ్చు కదా, అడగొచ్చు కదా అని. అడిగితే ఇస్తే ఏముంది, అడగకుండా ఇచ్చేవాళ్లే నాకు గ్రేట్. అడగకుండా నా సర్వీస్ని గుర్తించి కానీ అట్లా చేసే వాళ్ళని నేను రెస్పెక్ట్ చేస్తాను. నేను అడిగి ఇవ్వడం అనేది నాకు అడగటం ఇష్టం లేదు. మొదటి నుంచి కూడా నా లైఫ్ లో నేను ఎక్కడా కూడా ఈ రోజు నాకు ఏమి ఇస్తారు, ఎంత ఇస్తారు అని ఎక్కడ అడగలేదు. అంటే ఇప్పుడు తానాకి వెళ్ళాలంటే మనం సెల్ఫ్ గానే పెట్టుకుని వెళ్ళాలా మేడం? టికెట్ నేను పెట్టుకున్నాను, వాళ్ళు ఇన్విటేషన్, అకామిడేషన్, ఫుడ్ అక్కడ అంతా వాళ్ళు చూసుకున్నారు. అవునా? టికెట్ కూడా అడిగితే టికెట్ కూడా ఇచ్చేవాళ్లే ఓకే అన్నారు, చాలా మంది అన్నారు, కానీ నేను అడగలేదు. ఓకే. అసలు ఏదైనా దాంట్లో మనం ఎదగాలన్నా, అసలు ఏ పని చెయ్యాలన్నా సరే, ముందుకు వెళ్ళాలి అనుకుంటే చాలా సవాళ్ళు ఉంటాయి ఎందులో అయినా. అందులో ఇలాంటి దాంట్లో మరిన్ని సవాళ్ళు ఎదుర్కోవాలి. సో మీరు ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొన్నారు? అది ఒక రకంగా చెప్పలేను సవాళ్ళు అంటే, ఎందుకంటే మహిళల్ని ఎప్పుడూ మనం సపోర్ట్ చేసేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు తక్కువ ఉంటారు. అదృష్టం కొద్దీ నా విషయంలో మాత్రం ఆడవాళ్ళకన్నా మగవాళ్ళే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే నేను చేసే ఫీల్డ్లో చాలా మంది, అమ్మ మాకు 2 అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళకి నేర్పించాలి అని మా పురుషుల నుంచి ఎక్కువ ఫోన్లు వస్తుంటాయి నాకు. మహిళలు కూడా చేస్తారు, నేను మహిళా పక్షపాతిని కాబట్టి మహిళల కోసమే పనిచేస్తున్నాను. మహిళలు కూడా వాళ్ళు కొంచెం భయంగా, లోపల జాగ్రత్తగా, ఫ్రీడమ్ తక్కువ మహిళలకి. ఇప్పుడు పర్వాలేదు, అందరూ ఫ్రీడమ్ ఇస్తున్నారు, కొంత చాలా వరకు ముందుకు వస్తున్నారు. జాబ్స్లో కానీ అన్ని రంగాల్లో కూడా మహిళలు ముందుకు వస్తున్నారు. నిజంగా ఇంకా రావాలి, ఇంకా. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు కలిసి సంపాదిస్తేనే జరుగుతున్న రోజులు. అలాంటప్పుడు డే డ్యూటీ, నైట్ డ్యూటీలు అన్నీ ఉంటాయి. ఇలాంటి వాళ్ళు బయటకు వెళ్ళినప్పుడు ధైర్యంగా ఉండాలంటే ఒక ఆత్మరక్షణ శిక్షణ, ఈ సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా అవసరం. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. మన సుమన్ గారు చెప్పినట్టుగా ఇప్పుడు నేనున్నాను మీ ముందు, ఇలా కూర్చొని ధైర్యంగా మాట్లాడుతున్నా మీడియా ముందు. ఒకప్పుడు 4 మగవాళ్ళు నిలబడి ఉంటేనే నడక రాకుండా నడవలేని పరిస్థితిలో ఉన్నాను నేను. ఈ రోజు కొన్ని వేల మంది ముందు మైక్ పట్టుకుని ధైర్యంగా మాట్లాడుతున్నాను మేడం. అంటే చాలా మంది విద్యార్థులు, అంటే మొత్తం మీ దగ్గరికి వచ్చిన వాళ్ళకి అసలు ముందు ట్రైనింగ్ ఎలా ఇస్తారు? ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసమే వీళ్ళు. ఎందుకంటే ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండటాలంటే కొంత టైం పడుతుంది. వాళ్ళు తినే ఫుడ్ కావచ్చు, ఫిజికల్ ఎక్సర్సైజ్లు కావచ్చు, అవన్నీ టైం పడుతుంది. ముందు మెంటల్ గా స్ట్రాంగ్ గా ప్రిపేర్ చేస్తాను నేనైతే. చేంజ్ చేసుకోవాలి. ఫుడ్ ఉంటది కొంచెం, మనం మంచి ఫుడ్ పెడతాము, ఎగ్గు, రాగి మాల్ట్ అని, ఫుడ్ కూడా మారుస్తాం, మనం చెప్తాం ఫుడ్ ఏం తినాలో కూడా చెప్తాం పేరెంట్స్ కి. మరి అందరూ డ్రై ఫ్రూట్స్ తినాలి, బాదం పప్పు, పిస్తాలు తినాలని కాదు. మన పల్లీల్లో కూడా మంచి ఫుడ్ ఉంటుంది, ఫ్రూట్స్ లో కూడా మంచి, జామకాయల దగ్గర నుంచి చూసుకుంటే ప్రతి ఫ్రూట్ మంచిదే. అట్లా సీజనల్ గా ఏ సీజన్ ఉంటే ఆ సీజన్ తినాలి. ఒకటి ఏమంటారు, ఎక్కువ ఉపవాసాలు వద్దని చెప్తాను నేను. ఉపవాసాలు, డైటింగ్లు ఎక్కువ చేసినందువల్ల ఎఫెక్ట్ పడుతుంది. అది అట్లీస్ట్ 2 hours ఒకసారైనా కొంచెం కొంచెం తినాలి. ఫుడ్ కి ఇంపార్టెన్స్ ఇస్తాను నేను. ఎందుకంటే మనం ఎలాగో ఆటోమేటిక్ ఏజ్ పెరిగిన తర్వాత తినలేము, తినాలన్నా కూడా తిన్నా అరగదు. అప్పుడు ఎలాగో తగ్గించాలి. అందుకని తినే వయసులో తినండి, ప్రాక్టీస్ చేయండి. తిన్న దానికి తగ్గట్టుగా ఎక్సర్సైజ్ చేసి ప్రాక్టీస్ చేస్తే. మీరు ఈ బ్లాక్ బెల్ట్ 6 వరకు రావాలంటే ఎంతసేపు ప్రాక్టీస్ చేసి ఉంటారు? నేను చెప్పాలి మీకు, అందరూ వారానికి 3 రోజులు క్లాస్ చేస్తే నేను 6 రోజులు చేసేదాన్ని, నాకు దాని మీద ఉన్న ఇంట్రెస్ట్ తో. 6 రోజులు కంటిన్యూస్ మేడం. ఎన్ని గంటలు చేసేవారు? డైలీ 2-3 hours. ఇప్పటికీ 2 hours గ్యారెంటీగా చేస్తాను. దీనివల్ల స్టార్టింగ్ లో ఎలా ఉంటుంది అంటే బాడీ ఏక్స్ కానీ ఏమైనా అంటే ఇబ్బంది పడతారా? ఏదైనా హెల్త్ ఇబ్బంది ఏముండదు. ఇక ఆకలి అవుతుంది బాగా, పిల్లలైనా నేను పిల్లలకి అదే చెప్తాను, ఆకలి అవుతుంది బాగా. మేడం మీకు అయితే చాలా అవార్డ్స్, ఈ గిన్నీస్ రికార్డ్, వరల్డ్ రికార్డ్, తర్వాత అలాగే పెద్ద పెద్ద సీఎంస్ అందరితో కూడా మీరు అవార్డులు తీసుకున్నారు. అవన్నిటికీ అసలు ఒకసారి వాటన్నిటి గురించి మాకు వివరంగా చెప్పండి. అవార్డులు అంటే చెప్పానుగా, అవార్డులు రావడానికి దాని వెనక చాలా శ్రమ ఉంది. నిజంగా నేను ఒకప్పుడు చాలా మంది వాళ్ళందరూ మనకు తెలుసు అంటాం, కానీ నేను కూడా వాళ్ళకి తెలుసు అనేది నా అదృష్టంగా భావిస్తున్నా. 4 సీఎంలతో అవార్డు తీసుకున్నాను. అంటే నేను చేసే సర్వీసు, నా ఆర్ట్, దీనివల్లే నేను ఫోకస్ అయ్యానని చెప్పగలను. నిజంగా ఈ అవార్డులు రావడానికి చాలా శ్రమ ఉందని చెప్పాలి. ఎందుకంటే నేను ఇదే ఫీల్డ్ లో ఉంటున్నాను కాబట్టి లైఫ్ అంతా ఇదే నాకు. వేరే చాలా మంది ఏంటంటే కొందరు బిజినెస్ చేసుకుంటా, వేరే జాబ్ చేసుకుంటా, ఇది పార్ట్ టైం లా చేసుకుంటారు. నాకు ఫుల్ టైం ఇదే.
దీనిలోనే ఉన్నాను కాబట్టి ఇది కూడా నేను ఏం చేసామంటే పోలీస్ డిపార్ట్మెంట్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం. అప్పుడు స్టార్టింగ్ నా కెరీర్ అక్కడ స్టార్ట్ అయింది. అప్పుడేంటి వాళ్ళకి ఒక కంపల్సరీ ఎగ్జామ్ పెట్టేవాళ్ళు. ఆ ఎగ్జామ్ లో కొన్ని టార్గెట్స్ మార్క్స్ ఉంటాయి, 30 మార్క్స్ కంపల్సరీ స్కోర్ చేయాలి. వాళ్ళకి సిలబస్ తయారు చేసాం. స్పెషల్ ట్రైనింగ్ మలేషియాలో అవటం వల్ల అక్కడి నుంచి కొన్ని ట్రైనింగ్ టిప్స్ తెచ్చి వీళ్ళకి ఇచ్చాం. ఈ షీటెమ్స్ ఎప్పుడైతే వచ్చినాయో ఇవి పిల్లలందరికీ, ఓన్లీ పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా, దిస్ ఈజ్ నో ఏజ్ లిమిట్, ఎనీబడి కెన్ లెర్న్, ఎవరైనా నేర్చుకోవచ్చు. 6 years నుంచి 60 years వరకు ఎవరైనా నేర్చుకునే విధంగా ఉంటాయి ఆ టెక్నిక్స్. వీటి వల్ల నేను ఎక్కువ ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, ఉమెన్ ఎంప్లాయీస్ కావచ్చు, స్కూల్స్, కాలేజెస్, అసలు వీళ్ళు వాళ్ళని తేడా లేదు. చివరికి డాక్రా మహిళలను కూడా వదలలేదు. డాక్రా మహిళలు కూడా పాపం వాళ్ళు డాక్రా లోన్లు తెచ్చుకుంటారు, పంచుకుంటారు, లోన్ కోసం బ్యాంక్ వెళ్తారు, సింగిల్ గా బయటకు వెళ్ళాలి ఉమెన్. ఇప్పుడున్న పరిస్థితులు వీళ్ళందరికీ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ధైర్యం ఉండాలి. అందుకని ప్రతి రంగం నుంచి ఉమెన్ వెల్ఫేర్ దగ్గరికి వెళ్తే ఉమెన్ వెల్ఫేర్ లో ట్రైనింగ్ ఇస్తున్నారని వాళ్ళు అవార్డు ఇస్తారు. ఫిలిం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మరి గిన్నిస్ బుక్ గురించి చెప్పండి. గిన్నిస్ బుక్ నేను వరంగల్లో ఫస్ట్ అటెంప్ట్ చేయడం జరిగింది. వరల్డ్ గిన్నిస్ రికార్డ్ ఎలా చేశానంటే, నేను ఎక్కువ లార్జెస్ట్ ప్రోగ్రామ్స్ ఎక్కువ ప్రోగ్రామ్ చేసినందుకు గిన్నిస్ రికార్డ్ వాళ్ళు గుర్తించి నాకు అవార్డు ఇచ్చారు. వాళ్ళు గిన్నిస్ రికార్డ్ లో చేర్చారు. దాని వల్ల ఎక్కువ ప్రోగ్రామ్స్ చేశాను. తర్వాత మనం షీ టీమ్ లోనేమో మన స్వాతి లగ్రా గారు, సౌమ్య మిశ్రా గారు, వీళ్ళందరూ నిజం చెప్పండి పోలీస్ డిపార్ట్మెంట్ అందరికి నేను లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను ఎప్పటికీ. వాళ్ళ సపోర్ట్ వల్ల నేను ఈ రోజు ఈ స్థాయి దాకా నాకు అవకాశం ఇచ్చారు, పని దొరికింది నాకు. ఎందుకంటే ఆల్రెడీ నేను పీటీసీలో ఉన్నాను. ఏకే ఖాన్ గారు ఎస్పీగా ఉన్నప్పటి నుంచి నా కెరీర్ స్టార్ట్ అయితే ఈ రోజు సివి ఆనంద్ గారు హైదరాబాద్ మన కమిషనర్ గా ఉన్నారు. ఇట్లా ఎంతో మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, నిజంగా చెప్పాలి ఒకళ్ళని కాదు, దేవసేన ఐఏఎస్ గారు జనగాంలో పెద్ద ప్రోగ్రామ్ పెట్టించారు. సురేంద్ర బాబు గారు వరంగల్లో కమిషనర్ ఉన్నప్పుడు పెద్ద ప్రోగ్రామ్ 24,000 మందితో, అది పెద్ద ప్రోగ్రామ్. స్వాతి లక్రా గారు సిఐడి డిపార్ట్మెంట్, రుద్రందేవ్ అకాడమీ కలిసి పీపుల్స్ ప్లాజాలో ప్రోగ్రామ్ షీ టీమ్ది, అది షీ టీమ్ యానివర్సరీ జరిగే టైంలో. అలానే సైబరాబాద్ లో సార్ కమిషనర్ గా ఉన్నారు సివి ఆనంద్ గారు ఐపీఎస్, అప్పుడు ఆయన ప్రోగ్రామ్ పెట్టించారు. అక్కడ అట్లానే జరిగింది. మహేష్ భగవత్ గారు, ఇంకా చాలా మంది ఇట్లాగే, అసలు ఇంకా పేర్లు చెప్తా ఉంటే చాలా పెద్దలు ఎంత అయిపోతుంది. అందరూ నా వెల్ విషర్స్, అందరికీ ధన్యవాదాలు. ఇన్ని అవార్డ్స్, ఇంత బిజీగా ఉండే మీరు ఫ్యామిలీకి టైం ఎలా ఇస్తున్నారు? అసలు మీ ఫ్యామిలీ నుంచి వచ్చే మీకు సపోర్ట్ ఏంటి మేడం? ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ ఆల్వేస్, ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనే ఇవన్నీ ముందుకెళ్ళి చేయగలం మనం. అందరూ సపోర్ట్. మేడం, కొత్తగా నేర్చుకునే వారికి మీరు ఏం సలహాలు ఇస్తారు? అంటే మార్షల్ ఆర్ట్స్ అనేది చాలా మంది నేర్చుకోవాలని ఉన్నా సరే చాలా మంది భయపడుతూ ఉంటారు, అది ఎందుకులే అన్నట్టు. మ్యూజిక్, డ్యాన్స్ వీటికి వెళ్ళినంత స్పీడ్గా దీనికైతే రారు, ఈ మధ్యన అయితే వస్తున్నట్టున్నారు. సో మీరు ఏం చెప్తారు వాళ్ళకి, అలాంటి వాళ్ళందరికీ? అన్ని నేర్చుకోవాలి, అవి కూడా ఉండాలి, కానీ వాటితో పాటు ఈ సెల్ఫ్ డిఫెన్స్ ఉండాలనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఒకప్పుడు మీకు ఆటలు వచ్చా, పాట వచ్చా, వంటలు వచ్చా అని అడుగుతారు, ఇప్పుడు మీకు ఆత్మస్థైర్యం తెలుసా అనేటట్టు అయిపోయింది పరిస్థితి. ఎందుకంటే ఆత్మరక్షణ అనేది మనల్ని మనం రక్షించుకోవడానికి, ఈవెన్ భార్యను భర్త కూడా కాపాడలేని పరిస్థితి. అనుకుంటాం మనం ఏదో పెళ్లి చేసేస్తే వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు కాపాడతారని. కాదు, ప్రతి ఒక్కళ్ళు సింగిలే లైఫ్ లాంగ్ ఉన్నంత వరకు. జస్ట్ సపోర్ట్ ఉంటారు అంతే. భర్త అయినా, భార్యకు భర్త, భర్తకు భార్య అయినా, తల్లిదండ్రులైనా కొంతవరకే ఉంటారు. ఎవరు లేదు, మనం మాత్రం ఎలోన్. అది హెల్త్ ప్రాబ్లం అయినా అంతే. చనిపోయేటప్పుడు వాళ్ళు చనిపోయారని మనం చనిపోం కదా, ఎవరికి వాళ్ళు ఒంటరి వాళ్ళమే. అది గుర్తు పెట్టుకుని మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి ప్రాబ్లం అయినప్పుడు, మనల్ని మనం ఎలా మోల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే మన పిల్లలు చెప్తున్నాం, అమ్మ ఎంటెక్ చేయండి, బీటెక్ చేయండి, వెళ్ళిన తర్వాత ఫారిన్ వెళ్ళండి, అక్కడ డాక్టర్ అవ్వండి, ఇంజనీర్ అవ్వండి, ఇది చేయండి, అది చేయండి అంటున్నాం. ముందు మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఆయుధాలు లాగా. ఇప్పుడు నీకు సాఫ్ట్వేర్ జాబ్ కావాలంటే అమ్మ ఏం కోర్స్ చేసావు, అప్పుడు ఒకప్పుడు పైథాన్లు చేసావా, ఈ కోర్సు ఆ కోర్స్ అని అడుగుతారు. కానీ ఈ సెల్ఫ్ డిఫెన్స్ కోర్సు కూడా చేసి వెళ్ళండి. ఆల్మోస్ట్ చాలా మంది చేస్తున్నారు, కానీ పేరెంట్స్ చెప్తున్నా, పేరెంట్స్ లోనే మార్పు వచ్చింది. చాలా మంది పిల్లల్ని అలా తయారు చేస్తున్నారు. చివరిగా అయితే మనం రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ గురించే మాట్లాడుకుందాము. ఒకసారి చెప్పండి మేడం, మీ శిష్యులు అలా ఎదుగుతున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళు ఒక్కొక్క బెల్ట్ గెలుచుకుంటున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? మీరైతే ఆల్రెడీ ఎదిగిపోయారు, అందనంత ఎత్తు ఎదిగారు దేవుని దయ వల్ల. సో మీ శిష్యుల్ని కూడా అంతే ఎత్తుకి ఎదిగేటట్టు ఎలా చేస్తున్నారు? మాకు టీమ్స్ ఉన్నాయి బాగా, 2 రాష్ట్రాల్లో ట్రైనర్స్ ఉన్నారు మన తరపున. వాళ్ళు ఎక్కడ నేర్చుకుని ఏం చేసినా మన తరపున కొందరు నేర్చుకుని మాస్టర్లుగా తయారైన వాళ్ళు కొందరు, పక్కన వేరే వాళ్ళు కూడా వచ్చి మనతో కలిసి పనిచేస్తున్నారు. దానివల్ల మన టీం పెరిగింది, దానివల్ల మా గోల్ కూడా పెరిగిపోతా ఉంది. ఇంకా త్వరలో 1 కోటి మందికి చేరాలి నా ప్రోగ్రామ్ అనేది నా ఉద్దేశం నిజంగా. ఎందుకంటే మీరు అంతనంత ఎత్తుకేం కాదు, ఎప్పుడు భూమి మీదే ఉంటాను నేను, అంతే అందరికీ అందుబాటులో ఉండాలనేదే నా ఉద్దేశం. ఎప్పుడు ఎవరు ఫోన్ చేసినా కూడా నేను మిస్ కాల్ చూసుకుని, మెసేజ్ చూసి మళ్ళీ కాల్ చేస్తాను, ఎప్పుడు అందుబాటులోనే ఉంటానని మాటిస్తున్నాను. మేడం, చివరిగా ఒక్క మాట, అంటే ఇప్పుడు ఈ సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీ వల్ల చాలా అవార్డులు అయితే వచ్చాయి. లక్ష్మీ మేడంకి కరాటే నేర్చుకుంటే అవార్డులకు కొదవలేదు అనుకుంటారు కొంతమంది. మరి ఆర్థికంగా ఎలా ఉంటుందంటారు ఇందులో? ఒకటి అడగ
అన్నట్టే ఉంది ఆ ఒకటి అడగండి. ఎందుకంటే దేవుడి దయ వల్ల నేను తినడానికి ఉండడానికి పర్వాలేదు చాలు. ఎందుకంటే మా తాతలు నాన్నలకి ఇస్తే, నాన్నలు మాకిస్తే, మేము మా పిల్లలకి ఇస్తే, అలా ప్రాపర్టీస్ ఎక్కడ అమ్మేసుకుని అప్పులు చేసుకుని తినే పరిస్థితి రాలేదు. నాకు అప్పు అంటే చాలా భయం. అంటే ఉన్నంతలోనే సర్దుకుంటాను. ప్రాపర్టీ కాదు, ఇప్పుడు మీరైతే ఎక్కడో ఉన్నారు, ఎవరైనా మిమ్మల్ని చూస్తే ఏమనుకుంటారు, ఆవిడకి అవార్డులతో పాటు బోల్డ్ సంపాదన కూడా ఉంటుంటుంది అనుకుంటారు. మరి ఏమంటారు అది? లేదు, అవార్డులు మాత్రమే వచ్చినాయి, రివార్డులు రాలేదు, డబ్బులు ఇవ్వలేదు ఎవరు. నాకు అవార్డులు మాత్రం ఇచ్చారు, గుర్తింపు. అదే నాకు పెద్ద బ్లెస్సింగ్స్, పెద్ద ఆస్తిగా ఫీల్ అవుతాను నేను. డబ్బులు అంటే వస్తుంటాయి వెళ్తుంటాయి, మనకు కనీసం ఎంత అవసరం మనిషికి అంతే ఉండాలి. 100 కోట్లు ఉండాలి మనకు అనేది నాకు అస్సలు లేదు. చాలా మంది చూసి నేను ఆశ్చర్యపడతాను. 100 కోట్లు సంపాదించి పక్కన పెట్టుకుంటే చివరికి వీళ్ళు ఉండరు, ఇక్కడ తినడానికి ఉండరు, ఎవరో వాళ్ళకి ఎవరికో వెళ్ళిపోతా ఉంటాయి. అప్పుడు వచ్చి పిల్లలకి కూడా సంపాదించాలనే తపన ఉండదు. ఎందుకు మా తాత ఆస్తి నేను తింటే చాలు, మా నాన్న ఆస్తి నేను తింటే చాలు, ఎంత ఉందని మన ఆస్తులు లెక్కేయటమే సరిపోతుంది. తల్లిదండ్రులు కూడా చెప్తాను నేను, మీకు ఎంత ఆస్తులు ఉంది, ఎంత సంపాదించారో పిల్లలకి అప్పుడే చెప్పొద్దు. లాస్ట్ మినిట్ వరకు మీ చేతిలో పెట్టుకుని, ఫైనల్ లో నాకు నచ్చింది అదే అమెరికాలో. వాళ్ళ సంపాదన వాళ్ళ ఇష్టం, వాళ్ళ కష్టార్జితం అంతే. వాళ్ళకి ఇష్టమైనప్పుడు ఇస్తారు, చివరిలో మిగిలింది ఇస్తారు వీళ్ళు తినగా ఉండగా. పిల్లలకు 14 years వరకు ఎడ్యుకేషన్, 18 years దాటితే ఇంట్లో నుంచి వాళ్ళకి సంపాదించుకోవాలి, బ్రతకడం నేర్పిస్తున్నారు అమెరికాలో. మన వాళ్ళు ఇంట్లో ఒక్కళ్ళు సంపాదిస్తే 4-5 తింటున్నారు ఇంట్లో వండి. ఇంకా ప్లస్ మనకి ఏం ఆస్తులు ఉన్నాయో వీళ్ళు లెక్కలేయటమే సరిపోతుంది. నువ్వు ఎప్పుడు పోతావు, నువ్వు పోతే నీ ఆస్తి నాకు వస్తుంది. చంపేస్తున్నారు కూడా ఆస్తుల కోసం, డబ్బు కోసం. ఇప్పుడు డబ్బుకి వాల్యూ పెరిగిపోయింది, మనుషుల కన్నా డబ్బుకి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అది ఎప్పుడు కరెక్ట్ కాదు. అది షార్ట్ టర్మ్ కొంతవరకే ఉంటుంది కానీ లాంగ్ రిలేషన్స్ ఉండవు. పిల్లలకు కూడా ఎఫెక్ట్, మనం చెడగొట్టినట్టే అవుతుంది పిల్లల్ని. నీకెందుకురా, నువ్వు కష్టపడక్కర్లా, నేను సంపాదించింది తింటే చాలు, 4-5 తరాలు సరిపోను సంపాదించటాలు, అట్లా ఎక్కువ మనిషికి ఉండవు. ఎంత వరకు ఉండాలో అంతే ఉండాలి. ఎక్కువగా ఈ 100 కోట్లు వాటి వల్ల నో యూజ్ అండి, నిజం. ఎందుకంటే ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, నాకు ఆశ్చర్యం వేసింది. తానా అవార్డు నిజంగా చెప్పాలంటే తానా టీం అందరికీ, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్న ప్రెసిడెంట్స్ కానీ వాళ్ళ టీం అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. నా సర్వీస్ని నన్ను గుర్తించి ఇచ్చినందుకు. 100 కోట్లు కాదు, 1000 కోట్లు ఉన్న వాళ్ళు స్టేజ్ కింద ఉన్నారు. నేను ఫోన్ చేసా, నా ఫోటోలో పెడితే, అమ్మ నువ్వు అవార్డు తీసుకునేటప్పుడు నువ్వు అక్కడే ఉన్నావమ్మా, కానీ వాళ్ళు ఉన్నారని ఎవరికి తెలియదు. వచ్చారు, పరిచయాలు, ఫ్రెండ్స్ ఉంటారు, చూస్తారు, వెళ్ళిపోయారు. కానీ ఆ స్టేజ్ ఎక్కి అదృష్టం నాకు దక్కింది. నాకు ఏ 100 కోట్లు లేవు, బ్యాక్గ్రౌండ్ ఏం లేదు నాకు. కేవలం నా ఆర్ట్ మాత్రమే, కేవలం నేను కరాటే, ఈ సెల్ఫ్ డిఫెన్స్, రుద్రందేవ్ గారి పేరు పెట్టుకుని ఆవిడ అకాడమీ నడుపుకుంటున్నాను కాబట్టి నా సర్వీస్ చూసి వచ్చింది అది. ఎన్ని 100 కోట్లు ఉన్నాయంటే సమస్య కాదు, మనం ఏం సాధించాం, ఎంత 10 మందికి ఎలా ఉపయోగపడ్డాం అనేదే నాకు ముఖ్యం. మేడం చాలా బాగా మాట్లాడారు. ఆ రుద్రమ్మదేవి అయితే అందరి మనసుల్లోనే ఇప్పటికీ అలాగే నిలిచిపోయింది. మీరు కూడా నన్ను అడిగితే ఫ్యూచర్ జనరేషన్స్ కూడా అదే స్థాయిలో నిలిచిపోతారు, మనసుల్లో స్థానం సంపాదించారు. ఎందుకంటే మీరు అన్న ఒక్క మాట అయితే నాకు బాగా నచ్చింది, డబ్బు ముఖ్యం కాదు, మన గోల్ అనుకుంటే మనం ఆ గోల్ రీచ్ అవ్వాలి అనేది చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వెల్కమ్, థ్యాంక్ యూ.